హాయ్ ఫ్రెండ్స్, కరోనా చూసాము, సఫర్ అయ్యాము, భయపడ్డాము, బతకగలమా అని అనుమానపడ్డాము. దేవుడి దయ తప్పించుకున్నాము. సోషల్ మీడియా చాలా హెల్ప్ చేసింది. ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా ఎడ్యుకేట్ చేసింది. ఇంట్లో కూర్చొనే అన్నీ తెలుసుకోగలిగాము. ఒక్కసారి ఆలోచించండి, ఇదే కరోనా 1970లో వస్తే ఎలా? పరిస్థితి ఏంటి? అప్పుడు లైవ్ టీవీ, ఇంటర్నెట్ లేదు కదా. మరి ప్రజలు ఎలా జాగ్రత్త పడేవారు? గాడ్ టేక్స్ కేర్. ఎందుకంటే ఇంతకన్నా భయంకరమైన వ్యాధిని ఆ రోజుల్లో ప్రజలు చూశారు. అదే స్మాల్ పాక్స్, మసూచి. డేంజరస్, కంటేజియస్, ప్రాణాంతక వ్యాధి. ఒకరి నుండి 7 మంది వరకు స్ప్రెడ్ అవ్వగల వ్యాధి. స్మాల్ పాక్స్ వచ్చిన పేషెంట్కి హై ఫీవర్, బాడీ అంతా పెద్ద పెద్ద మచ్చలు, ముఖమంతా కురుపులు, బ్లైండ్నెస్ కూడా వస్తుంది. 2 ప్రపంచ యుద్ధాల కన్నా ఎక్కువ మంది ప్రాణాలను తీసుకున్న మహమ్మారి. 500 మిలియన్ పీపుల్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత డేంజరస్ డిజీజ్ నుండి మానవ జాతిని కాపాడేందుకు 150 దేశాల నుండి 1000కి పైన డాక్టర్, సైంటిస్ట్, టాలెంటెడ్ పీపుల్ ఎంతో కృషి చేసి, అది కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో అయినా కూడా యునైటెడ్ స్టేట్స్, రష్యా నుండి కూడా గ్రేట్ సైంటిస్ట్ వచ్చి అందరూ కలిసి పనిచేసి మానవాళిని కాపాడేందుకు కృషి చేశారు. వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రపంచం నుండి స్మాల్ పాక్స్ని నిర్మూలించారు. మన దేశంలో కోట్ల ప్రజల ప్రాణాలను స్మాల్ పాక్స్ నుండి కాపాడింది ఎందరో గుడ్డివారు కాకుండా కాపాడిన మహానుభావులు నీమ్ కరోలి బాబా, ఆయన శిష్యుడు లారీ బ్రిలియన్. లారీ గారు 1970లో అమెరికా నుండి హిమాలయాస్కి వచ్చి ఉత్తరాఖండ్లోని కేంచి ఆశ్రమంలో నీమ్ కరోలి బాబా శిష్యుడిగా జీవించసాగాడు. బాబాగారి శిష్యరికంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నాడు. బాబాగారు లారీ బ్రిలియన్ని అమెరికా డాక్టర్ అని పిలిచేవాడు. బాబాగారి సన్నిధిలో ఎంతో హ్యాపీనెస్ పొందడం వలన బ్రిలియన్ తన భార్యతో కలిసి సన్యాసం తీసుకొని జీవించాలని ఆశించాడు. గురువుగారు అతనికి సుబ్రహ్మణ్యం అని, అతని భార్యకి గిరిజ అని సనాతన పేర్లను ఇచ్చాడు. కానీ నీమ్ కరోలి బాబా గారికి లారీ అమెరికా వెళ్ళాలి అని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి అని, స్మాల్ పాక్స్ నుండి ప్రపంచాన్ని కాపాడాలి అని, అందుకు కావలసిన కృషి చేయాలి అని లారీ బ్రిలియన్ని అమెరికాకు పంపాడు. లారీ బ్రిలియన్కి మాత్రం తనపై తనకు నమ్మకం లేదు. WHO వారు అతన్ని యాక్సెప్ట్ చెయ్యరనుకున్నాడు. తాను ఎక్స్పర్ట్ కాదని, తనకి టాలెంట్ లేదని, కాన్ఫిడెంట్ లేదని అనుకున్నాడు. కానీ గురు నీమ్ కరోలి బాబా గారి ఆజ్ఞను పాటించాలి కాబట్టి వెళ్ళాడు, ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. ప్రజెంట్ సుబ్రహ్మణ్యం గారు టెడ్ ప్రైజ్ విన్నర్. లక్షల్లో ప్రజలను బ్లైండ్నెస్ రాకుండా కాపాడినాడు. ఎన్నో డిజీజెస్కు సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఎంతగానో కృషి చేస్తున్నాడు. 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా గుర్తింపబడ్డాడు. నీమ్ కరోలి బాబా గారు లారీ బ్రిలియన్కి కర్తవ్య బోధ చేసి మానవాళిని డేంజరస్ డిజీజెస్ నుండి కాపాడేందుకు పంపాడు. లారీ గారు ఎన్నో ఇంటర్వ్యూల్లో తన గురువు నీమ్ కరోలి బాబా గురించి చెప్పేవాడు. బాబాగారు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేవారని, ఎన్నో విషయాలు ముందుగానే చెప్పేవాడని, స్మాల్ పాక్స్ డిజీజ్ ప్రపంచం నుండి ఎరాడికేట్ అవుతుంది అని, ఇలా ఎన్నో విషయాలు ముందుగానే చెప్పేవాడు. నీమ్ కరోలి బాబా గారు తాను చనిపోయే ఒక రోజు ముందు టుమారో ఐ విల్ ఎస్కేప్ ఫ్రమ్ సెంట్రల్ జైల్ అని అన్నాడట. అంటే బాబాగారికి తాను చనిపోతున్నానని కూడా తెలుసు. నీమ్ కరోలి బాబా గారు ఆంజనేయుడి అంశ అని అంటారు. ఎందరో దేవుడిగా, గురువుగా భక్తితో కొలుస్తారు. నీమ్ కరోలి బాబా గారి శిష్యులు ఎందరో ఫేమస్ పీపుల్ ఉన్నారు. ఎస్పెషలీ ఫారినర్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. స్టీవ్ జాబ్స్ గారు, ఫౌండర్ ఆఫ్ యాపిల్ కంపెనీ, జూకర్బర్గ్, CEO ఫేస్బుక్, జులియన్ రాబర్ట్స్, ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్, వీరందరూ నీమ్ కరోలి బాబా గారి శిష్యులు. ఎక్కడో విదేశాల్లో ఉండేవారు మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్నారు, విశ్వసిస్తున్నారు, అద్భుత మార్పులు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి. ఎప్పుడూ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడకండి. నో నెగటివిటీ. ఓన్లీ మంచి విషయాలు తెలుసుకుందాం, నలుగురికి తెలియచేద్దాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.